ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరం నుంచి అయితే నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. నా కంఫర్ట్ జోన్ వదిలి ఏదైనా చేయాలని చెప్పి నాకు అనిపిస్తుంది ఎప్పటినుంచో. సో ఈ ఇయర్ ఉగాది నాకు అందుకే అంత స్పెషల్. ఒక న్యూ డ్రీమ్తో అయితే నేను స్టార్ట్ చేశాను. నన్నైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ముందుగా అమావాస్య అయిపోగానే నేనైతే పూజా పటాలు, పూజా సామాగ్రి అన్నీ నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. దేవుడి పటాలు క్లీన్ చేయడంలో కూడా నాకైతే మా అబ్బాయి హెల్ప్ చేశాడు. ఒక్కసారి మీరే చూడండి ఎంత క్యూట్‌గా అయితే వాడు చిన్ని చిన్ని చేతులతో దేవుడి పటాలు క్లీన్ చేస్తున్నాడు. వాడికి దైవభక్తి అనేది చాలా ఎక్కువనే చెప్పాలి. చాలా హ్యాపీగా ఉంటుంది అలా చూస్తుంటే వాడిని ఈ వయసులోనే ఇంత దేవుడి మీద ఇంత భక్తి ఉందని. ఇది వచ్చేసి మా పక్కన నైబర్ అక్క వేసిందండి. చాలా బాగుందని చెప్పి నేనైతే రికార్డ్ చేశాను. ఎవరైనా ఇలా ముగ్గులు పెట్టుకుంటారని. ఇలా కనుక వేసుకుంటే లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం కదా. అలాగే మెయిన్ ఎంట్రన్స్ డోర్కి అయితే మనం ఓము, స్వస్తిక్, త్రిశూల్ సింబల్ ఉంటే చాలా మంచిది. ఇలా వేసుకోండి. నెక్స్ట్ ఉగాది రోజు ఖచ్చితంగా చేయాల్సింది అయితే పాలైతే పొంగించాలి. పాలు పొంగల్ అయితే చేయాలి ఖచ్చితంగా. అలా గనక చేస్తే పాలు ఎలా అయితే పొంగుతాయో మన ఇంట్లో కూడా లక్ష్మీ అష్టైశ్వర్యాలు అలా ఉంటాయని చెప్పి చాలా నమ్ముతారు. సో అందుకే నేను కూడా ఈరోజైతే పాలు పొంగించాను. ఇలా పాలు పొంగిన తర్వాత అయితే దానిలో బియ్యం, బెల్లం వేసేసి నేనైతే పరమాన్నంలా ప్రిపేర్ చేశాను. ఎక్కువ ప్రసాదాలు అయితే చేయలేదండి, ఎందుకంటే బాబుతో నాకు అవ్వదు కదా. ఓన్లీ పరమాన్నం, ఉగాది పచ్చడి మాత్రమే. నెక్స్ట్ అయితే షడ్రుచులతో ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను. కారం, ఉప్పు, బెల్లం, చింతపండు, వేప పువ్వు, మామిడికాయ అన్నీ వేసి. ఉగాది రోజు ఖచ్చితంగా చేయాల్సింది విఘ్నేశ్వరుని అయితే పసుపు గణపతిని అయితే చేసుకోవాలి. గరిక పూసి పెట్టి నేనైతే అలా చేశాను. ఎందుకంటే ఇయర్ అంతా మనం ఏ పనులు స్టార్ట్ చేసినా సరే విఘ్నాలు లేకుండా ఉంటాయని చెప్పి నమ్మకం. ఎందుకంటే నేను ఇయర్ ఉగాది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను ఒక యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేయాలనుకున్నాను. చాలా భయపడ్డాను, ఎంత ఆలోచించాను. బట్ అందరూ చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేను అనిపించింది. నేను కూడా అందుకే స్టార్ట్ చేశాను. ఈ జర్నీలో మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఉగాది రోజు అయితే ఐశ్వర్య దీపం అయితే పెట్టానండి. అదే ఉప్పు దీపం అంటూ ఉంటారు కదా. ఇలా పెడితే ఆర్థికంగా ఏమైనా సమస్యలు ఉన్నా ఇంకా బాగుంటుందని చెప్పి చాలా నమ్మకం. లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెప్పి నేను నార్మల్గా రెగ్యులర్గా ఎలా చేస్తారో అలాగే పూజ చేశాను. చివరిలో అయితే హారతి ఇచ్చేసాను. దేవుడికి అయితే ఇయర్ అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసి షేర్ చేయండి. థ్యాంక్